నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కాసేపట్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. అలాగే డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం సందర్భంగా సభ ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు నిజామాబాద్ నగరం ముస్తాబైంది. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అమిత్ షాకు సంబంధించి బహిరంగ సభ జరగబోతోంది. ఈ సభలోనే రైతు మహాసమ్మేళనం జరుగుతోంది. ప్రస్తుతం మనం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఉన్నాం. మరికొద్ది సేపట్లోనే కేంద్ర మంత్రి అమిత్ షా నిజామాబాద్ చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన హైదరాబాద్ నుంచి నిజామాబాద్లోని కలెక్టరేట్ సముదాయంలో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి సమీపంలో ఉన్న ఈ సమావేశ స్థలానికి చేరుకుంటారు. ఇక్కడే రైతులను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడతారు. ఇదే ప్రధానంగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించి తర్వాత ఈ రైతు సమ్మేళనం ఉంటుంది. మొదటగా వినాయక్ నగర్లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అయితే సుమారు 2 నెలల క్రితమే నిజామాబాద్కు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం మంజూరైంది. దీనికి సంబంధించి తాత్కాలిక భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ఈరోజు అధికారికంగా కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరవుతున్నారు. అలాగే ఈ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం తర్వాత బస్వా గార్డెన్లో రైతులు అలాగే సంబంధిత అధికారులతో హోంమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇందులో పసుపు వ్యవహారాలు కావచ్చు లేదా పసుపు బోర్డు నిర్వహణకు సంబంధించి రైతుల అంశాలు కూడా ఈ సమావేశంలో ప్రధానంగా సమీక్షించబోతున్నారు. ఆ తర్వాత పసుపు బోర్డు ఆవశ్యకత, పసుపు బోర్డు అవసరము, అలాగే పసుపు బోర్డు రావడం వల్ల నిజామాబాద్ జిల్లాకు ఉండే ప్రాధాన్యత విషయాల్లో కూడా అమిత్ షా ప్రసంగించే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఈ అమిత్ షా పర్యటనలో మొత్తం కూడా రైతులను అలాగే పసుపు బోర్డుకు సంబంధించిన ఉద్దేశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం జరగనుంది. దీనికి సంబంధించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏదైతే గత ఎన్నికల సమయంలో బాండ్ పేపర్పై హామీ రాసిచ్చారో ఆ హామీని నెరవేరుస్తున్న క్రమంలోనే ఈ కార్యక్రమం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే బాండ్ పేపర్పై రాసిచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్లో ఏర్పాటు చేయడము, దాన్ని అధికారికంగా హోంమంత్రి అమిత్ షా ప్రారంభించడం అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో ఇటు హోంమంత్రి వస్తున్న నేపథ్యంలోనే నిజామాబాద్ నగరంలో దివంగత నేత డి శ్రీనివాస్కు సంబంధించిన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. కంఠేశ్వర్ చౌరస్తాలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే డి శ్రీనివాస్ తనయుడైన ధర్మపురి అరవింద్ వ్యక్తిగతంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి విగ్రహావిష్కరణకు కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. ఈ దశలోనే ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ఈ విగ్రహావిష్కరణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర బలగాల సమన్వయంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నేతృత్వంలో మొత్తం 1300 మంది పోలీస్ సిబ్బంది ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. ఇందులో ప్రత్యేక స్క్వాడ్లతో పాటు డ్రోన్ల ద్వారా కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మంత్రులు ఒకేసారి 3 కేంద్ర మంత్రులు రావడము, అలాగే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా ఇక్కడ భారీ రైతు సమ్మేళనం జరుగుతుండడం వల్ల భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ నగరం అంతా కోలాహలం నెలకొంది. వీడియో జర్నలిస్ట్తో శ్రీపతి, ఏబీ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.